సిరిగిరిపేట. నా భార్య లక్ష్మి. హనుమంతరెడ్డి పటేల్తో అప్పు తీసుకున్నాం. అప్పు కోసం నా పిల్లల్ని వేధించి జగడ మాట్లాడుతారు. ఆల్మోడ్ ఎట్లాంటి అట్లే మాట్లాడింది. ఆడిందాడే నా భార్య వాళ్ళ మా అన్న మాట సూటి మాటలకు మనదైంది నా భార్య. ఇప్పుడు నా పిల్లలాగం, నేను నాగం. నా ధైర్యం, నా పిల్లం ధైర్యం లేకుండా పోయింది. నా పిల్లలాగం, నా పిల్ల చిన్నగా ఉన్నది. హాస్టల్ వేసిన మేము. నా పిల్లలాగం, నేను నాగం. ఏం చేయాలి ఇప్పుడు మేము? 1,00,000 రూపాయలకు అంతగానో నేను ఇచ్చాను. ఇద్దరు ఆల్మోగడు వచ్చి నా పిల్లకి. వాళ్ళది ఏ ఊరు? సిరిగిరిపేట. ఏం పేరు ఆయన పేరు? హనుమంతరెడ్డి. కాపోళ్ళు. ఏం పేరు ఆయన పేరు? హనుమంతరెడ్డి. ఎన్ని పైసలు ఎన్ని తీసుకున్నావు? 1,00,000 రూపాయలు తీసుకున్నా. ఎన్ని రోజులు అది తీసుకొని? ఏడాది, ఇంకా 2 నెలలు అయితే ఏడాది అవుతుంది. ఎవరెవరు ఉన్నారో నాకు కూడా తెలియదు. అందరి ముందర జగడం ఆడిండ్రు, బాగా ఫుల్ జగడం ఆడిండ్రు. మంది ఆ జగడం విని పెద్ద ఇంత దూరంకి వెళ్ళి వచ్చారు మంది. అంటే ఇప్పుడు పైసలు అడిగినందుకే చనిపోయిందని మీరు ఆరోపిస్తున్నావా? ఇక ఎన్ని దినాలు లేని బస్తా అడిగారు. 2 దినాలు లేదు. నా భార్య టార్చర్ పెట్టినందుకు వచ్చింది. 8 దినాలు ఎవరు పెట్టినప్పుడు రావలేదు. కాదు సార్, నువ్వు కరెక్ట్గా ముక్కున్నావు, నువ్వు గట్టిగా ఇవ్వకుండా నా పైసలు నాకు వాడి అంటే ఆడికెళ్ళి తెస్తాను. నువ్వు పంటలు లేని టైంలో కందులన్నీ కొట్టు పోయినాయి. ఇప్పుడు పంటలు లేవు. ఒకటి తప్పు చేయాలంటే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మాకు. అప్పు ఎవరు ఇస్తున్నారు? పంటలు ఎవరితో అయినాయి మాకు అప్పు ఏనికి? టైం కూడా ఇవ్వకొచ్చారు. కడతామంటే టైం ఇవ్వకొచ్చారు మాకు. భూమి అమ్ముతామంటే కూడా మాకు భూమితో నాకేం సంబంధం? నా పైసలు నాకు పడే, నా కోసం నువ్వు భూమి అమ్ముతావా అని ఇట్లా మాట్లాడిండు. బీసీలో. మీరు బీసీలో అవుతా వాళ్ళు రెడ్డీస్ అని. నా బిడ్డ లక్ష్మి తల్లిని నేను. ఈ ఊరికి మనం ఇచ్చినంటే 16 ఏళ్ళ సార్ నేను ఎన్నో రాలేను, అడగలేను, చేయలేను. ఇప్పుడు ఎవరో ఇంటి మీదకి వచ్చి దాడం పెట్టుకున్నారట. ఏమిటి కట్టుకున్నారో, అప్పుకు పెట్టుకున్నారో ఏమిటి కట్టుకున్నారో పెట్టుకున్నారట. ఇక నా బిడ్డ లేకుండా చేసారు. నాయన నా బిడ్డ నాకు కావాలి. ఉంటారు 2 పిల్లలు. ఆ పిల్లలని ఏం చేస్తారు? నా ఇల్లు నేను చేస్తారు. నా పొట్ట ఓకే ఓకే.